ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి లీడర్ నర్సింగ్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. అయితే ఎట్లా ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్సిడెంట్ చూసిర్రు, దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు వాస్తవానికి అదొక పెద్ద ప్రాజెక్ట్, అది ఎస్ఎల్బిఎల్ టన్నెల్ అనేది. అది రైతుల నీళ్ళ కోసం తీసుకున్న టన్నెల్. ఈరోజు ఈ రాష్ట్రంలో కార్మికులు అక్కడ 8 మంది లోపల చిక్కపోతే కూడా ఈ ఇరుక్కపోతే ఈ సోయిలియన్ ముఖ్యమంత్రి దానిపైన ఇంతవరకు కూడా శ్రద్ధ పెట్టలేదు. దానిపైన ఒక రివ్యూ మీటింగ్ కానీ ఉన్న జిల్లాలో ఉన్న మంత్రులు కానీ దానికి పోయిన దాకలేదు. ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి రెండో రోజు పొమ్మంటే నాకు హెలికాప్టర్ లేదని పోనని చెప్పిండు. ఇంకొక అదే జిల్లాకు చెందిన మంత్రి ఏమో ఇక్కడ కార్మికులు ఇక్కడ ఇరుక్కపోతే ఆయన దుబాయ్లో పోయి క్రికెట్ మ్యాచ్ చూసిన తర్వాత ఫోన్ చేయని చెప్తారు. ఒక విలేకరు, మీలాంటి ఒక విలేకరు ఫోన్ చేస్తే నేను తర్వాత ఫోన్ చేయని తర్వాత నేను క్రికెట్ మ్యాచ్ చూనికి వచ్చానని చెప్పాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు ప్రజాప్రతినిధులు, ఇది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన. ఇక్కడ కార్మికుల నాయకులు అక్కడ ఇరుక్కపోతే ఈ రేవంత్ రెడ్డి దద్దమ్మకు ఎమ్మెల్సీ ఎలక్షన్ల పైన ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బీఎస్ అన్న పెద్ద టన్నెల్ అది, దానిపైన అక్కడ కార్మికుల పైన శ్రద్ధ కూడా లేదు ఇంతవరకు కూడా. మళ్ళీ ఇంకొక మాట ఏమంటాడు, ఆ ఎమ్మెల్సీ ఓడినా గెలిచినా మాకు ఒరిగేది లేదని చెప్తుండు. అంటే ఆయనతో ఆయన ఒప్పుకుంటుండు పార్టీ ఓడొచ్చు గెలవచ్చు అని చెప్పేసి. కాబట్టి ప్రజలు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వాళ్ళు తగిన గుణపాఠం చెప్తారని చెప్పే తను ఒప్పుకున్నట్టుగా ఈ ముఖ్యమంత్రి గారు. ఇంకొక మంత్రి పెద్ద మేధావి పీకుడు లెక్క మాట్లాడికి పోయి 14 కిలోమీటర్లో 11 కిలోమీటర్ దాకా పోయి అక్కడి నుంచి ఆగిపోయిన పిలిస్తే ఉలికిలేదు పలకలేదంట. 3 కిలోమీటర్లు పిలిస్తే వినిపిస్తుందా? ఈ పీకుడు మాట్లాడే ఈ మంత్రులు ఇట్లాంటి దద్దమ్మ పాలనలో తెలంగాణ ఆగమవుతుందని చెప్తున్నాయి ఈరోజు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఏంటంటే మీ కేసీఆర్ లాగా ఒక ప్రమాదం జరిగితే మా రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లో వండుకోవట్లేడు, కేసీఆర్ లాగా వండుకోవట్లేడు, మమ్మల్ని వెంటనే అక్కడికి పొమ్మని చెప్పి మాకు అధికారులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ ఆదేశాలు జారీ చేసిండని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు మీరు దీన్ని? 9.5 ఏళ్ల పాలనలో ఇటువంటి ఎప్పుడు తప్పుదోవలు జరగలేదు కేసీఆర్ ప్రభుత్వంలో. ఒకవేళ పొరపాటున ఇక్కడ జరిగితే కూడా హుటాహుటిన ఆ గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా యంత్రాంగం, జిల్లా జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ హుటాహుట సంఘటన స్థలానికి వెళ్ళి చేరుకొని అక్కడ ఆ యొక్క సమస్యను పరిష్కరించేదాకా అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు అధికారులతో సహా అక్కడ వెళ్ళుండేవాళ్ళు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏమున్నదండి, ఆ జిల్లా మంత్రి సొంత జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి దుబాయ్లో పోయి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను. ఎందుకన్నా ఇప్పుడు ఒక రోజు మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక రోజు మొత్తం అక్కడే ఉండి ఏదో శబ్దాలు కూడా గ్రహిస్తున్నట్టు అంటే వింటున్నట్టు చూసినాం కదా మనం, వీడియోలు విజువల్స్ ఫోటోలు అవన్నీ. దానికి ఏం చెప్తారు అంటే ఒక రోజు నీళ్లు లేకుండా తిండి లేకుండా అక్కడనే ఉన్నాడు కదా మంత్రి. వాస్తవము, నీళ్ళు లేవు నిధులు లేక కాదు, ఆయన వచ్చిందే ఊర్లేదు. ఫోటోలకు ఫోజ్ చేయడానికి పేపర్లో కనిపించడానికి నేను కూడా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాకే కాదు పోటీ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కువసేపు ఎవరికారు పోటీ తప్ప ఆ మిషన్ దగ్గర మోటార్ దగ్గర పోయి పెట్టి వినిపిస్తుంది, మోటార్ సౌండ్ వినిపిస్తుంది కానీ అక్కడ పబ్లిక్ మాట్లాడే వాయిస్ వినిపిస్తుందా? దద్దమ్మ లేకపోతే నిజంగా ఈ కొమ్మడి వెంకటకి నిజంగా శుద్ధశుద్ధి ఉంటే సవాల్ విసురుతున్నా, నిజంగా నొక్కొని అంత దూరం పోతావా? లోపల పోయే ఉందా? నువ్వు పోతే మళ్ళీ అంత పెద్ద మన ఏమంటారు వాళ్ళ టెక్నికల్ వాళ్ళందరూ వచ్చినారు, ఆ రిస్క్ టీం లోపల పోయి పాటు తేకపోయినా ఇవన్నీ ఉత్తమ మాటలు చేసింది లేదు, పీకింది లేదు, ఏం లేదు, జస్ట్ కాలయాపన. అలా వాస్తవానికి అలా ఉన్న వాళ్ళు చనిపోయారా బతికిరా కూడా వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ అంటే ఫోన్ రింగ్ అయిందని చెప్తుండు కదా, మన ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేరు అని చెప్తుండు కదా. ఫోను ఓడని చెప్తే రింగ్ అవుతుంది, అది చిన్నప్పుడునే చెప్తాడు. ఓడన వాళ్ళ ఇప్పుడు డాడీ ఫోన్ రింగ్ అయిందంటే రింగ్ అయింది డాడీ ఫోన్ ఎత్తాలని చెప్తాడు. గిది చెప్తాడు ఒక మంత్రి ఉన్న స్థాయి వ్యక్తి గిదా మాట్లాడేది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మన కొమ్మడి వెంకటరెడ్డి కానీ వీళ్ళకు ఎమ్మెల్సీ ఎలక్షన్ల పైన ఉన్న శ్రద్ధ, వీళ్ళకు కమిషన్ల పైన ఉన్న శ్రద్ధ, అక్కడ ఉన్న కార్మికుల పైన ఆలోచన లేదని చెప్పేసి ఈ నల్గొండ జిల్లాకు తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ప్రచారాలలో కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు, అందులో నుంచి ఒక వేదికగా మాట్లాడుతూ కేసీఆర్ హరీష్ రావులని అరెస్ట్ ఎప్పుడు చేస్తారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మీరిద్దరు కలిసి చీకటి ఒప్పందాలు జరిగినాయి, అందుకు మీరిద్దరు కలిసి కాంగ్రెస్ను ఓడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్తారు? మంచి ప్రశ్న. ఈ చోటమియాకు మమ్మల్ని అడగాల్సింది కదా, బడమియాని అడగాలి. ఈ రేవంత్ రెడ్డి అన్నాడు కదా మా బడమియా చోటమియా అని చెప్పేసి. దమ్ముంటే ధైర్యం ఉంటే ఈడీ కేసు కాదు, ఏసీబీ కేసు కాదు, ఈడీ లేదు, బోర్డు లేదు, ఏ కేసు లేదు, దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పండి. రేవంత్ రెడ్డి చేతిలో ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ఉరుకులాడుతుంది కదా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తా వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెయ్యి, దమ్ముంటే అరెస్ట్ చేయి.
అరెస్ట్ చేస్తే నీ నీ బట్టలు వేసి కొడతారు రోడ్ల పబ్లిక్. ఇక్కడ కోర్టు న్యాయస్థానం కూడా ఇంతవరకు కూడా అరెస్ట్ చేయమని చెప్పలేదు కూడా. అంటే తప్పుడు ఆరోపణలు టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించే ప్రయత్నం చేస్తున్నాయంట కదా. అవన్నీ ఉత్త మాటలండి. వాళ్ళే కొమ్ము కైరే పొద్దున ప్రజలు తీర్పు. 3 ఎలక్షన్లో 2 మేము ఒకటి మీకు వాళ్ళ దాంట్లో పోటీ పడుతుంది తప్ప ఒరిగేది లేదు బిరిగేది లేదు అక్కడ వాళ్ళు. అందులో క్లియర్ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కుమ్ముకు ఒకటై ఈ రాష్ట్రాన్ని ఆగం చేస్తారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మొన్న కేటీఆర్ గారు విమర్శించిండు. మరి బడ్జెట్ సమావేశంలో జరిగిన సమావేశంలో ఎందుకు నరేంద్ర మోడీ గారిని ఎందుకు విమర్శించలేదు? కిషన్ రెడ్డి ఎందుకు విమర్శించలేదు? మరి బండి సంజయ్ ఎందుకు విమర్శించలేదు? నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మోడీతోటి యుద్ధం చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడతా ఉన్నదని చెప్తా ఉన్నాడు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, ఇది ఏం లేదు. ఆయన కుర్చీ ఆయన కాపాడడానికి ఆయనే అన్నాడు ఓపెన్గా, నా కుర్చీ పైన ఉన్నది మా మంత్రులకు కన్నా అని చెప్పిండు. ఇంకా పరిపాలన పైన ఎక్కడ శ్రద్ధ ఉంది నాయకులకి ప్రభుత్వానికి అని అడుగుతున్నా. ఎవ్వరికి ఏం లేదు. సొంతంగా ఆయన కుర్చీని కాపాడుకుంటే ఢిల్లీకి రాహుల్ గాంధీ దగ్గర పోతుండు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఖజానాను మూటలుగా మన రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్గా పంపిస్తూ ఆయన కూర్చొని కాపాడుకుంటూ తప్ప ప్రజలకు చేసింది లేదు, ఒరిగింది లేదు. ఈరోజు ఫైనల్గా ఇప్పుడు ఏదైతే నరేందర్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ నుంచి, ఆయనని నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రచారంలలో స్వయాన ముఖ్యమంత్రి పాల్గొని వెంటనే ఈయన గెలిచినా ఓడినా పార్టీకి ఎటువంటి నష్టం లేదు లాభం లేదని చెప్తా ఉన్నాడు. దేనికి సంకేతం అనుకోవచ్చు? అంటే బీజేపీతో కుమ్ముకైంది అర్థం అక్కడ క్లియర్గా. బీజేపీ ప్రచారంలో ఎక్కువ స్పీడ్ చేస్తుంటే నువ్వు పోటీ కాంగ్రెస్ గెలిస్తే నేను ఓటు కేసు లోపల నొక్కుతాను అన్నకల్లా ఆయన ఒప్పుకుంటున్నా. అక్కడ బీజేపీ కనుక గెలిస్తేనే బతికిపోతారు. అబ్బాయి కాంగ్రెస్ గెలిపించుకున్నా అనుకో వీళ్ళు నన్ను సీఎం ఓడి దిగడానికి ప్లాన్ చేస్తారు. రెండోది ఆయన సీట్ కూడా ఖాళీ అవుతుంది, మాకు అవకాశం వస్తుంది వేరే మంత్రుల ఆలోచన ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అన్న మాట ఒప్పుకోవాల్సిందే. అది ప్రజలు గమనిస్తున్నారు క్లియర్. ఇది రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ కుమ్ముకులాటలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు. అలా పార్టీ నరేందర్ రెడ్డి ఏదైతే ఉన్నాడో అతన్ని మన కట్టమైసమ్మ గుడి ముంగట మేకపోతుని ఎట్లా కట్టి బలి చేస్తారో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు నిలబెట్టి ఆయన బలి చేస్తారు, బలి పశువు చేస్తారు. అది అందరికీ జిల్లాలో ఉన్న 4 జిల్లాలో ఉన్న యంత్రాంగాన్ని నాయకులకు తెలుసు, పార్టీ కార్యకర్తలు తెలుసు. ఏదో అధికారం నుండి కూడా పార్టీ ఎలక్షన్లు పెట్టకపోతే సిగ్గుపోతుంది. ఒక ముఖ్యమంత్రి పీకుడు మాట్లాడుతుంది కదా, దానికి సిగ్గుపోతుందని చెప్పి పెట్టిండు తప్ప ఎవరికి లేదు. మా కేటీఆర్ గారు సవాల్ విసురుతుండు. దమ్ముంటే నరేందర్ రెడ్డి కొడంగల్ ఎలక్షన్లో దమ్ముంటే రాజీనామా చేయరాబాయి, మేము దీనికన్నా నీకన్నా 50,000 కన్నా ఒక్క ఓటు కన్నా ఎక్కువ గెలుస్తాము, ఓడిపోతే మా కేటీఆర్ గారు శాస్త్ర రాజకీయాల రాజీనామా చేస్తా అని చెప్పిండు. దానికి సిద్ధమా మరి? దాని గురించి మాట్లాడడానికి ఈ దద్దమ్మకు రేవంత్ రెడ్డికి చేత కాదు. కానీ అక్కడ పోయి పీకుడు మాట్లాడుతుంది. ఫస్ట్ అవసరం అయితే ప్రజాపాలన పైన శ్రద్ధ పెట్టని చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారికి. తగిన గుణపాఠం చెప్తాము. బీసీ డిక్లరేషన్ కానివ్వండి, వరంగల్ రైతు రుణమాఫీ ఎలక్షన్లో వారు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే రానున్న ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లో పక్కా గుణపాఠం చెప్తాం. చెంప చెల్లుమనేలా రేవంత్ రెడ్డి జరిగేది ఓటుకు నోటు కేసులో జైలు పోవడం ఖాయం. అన్న నీ పేరు ఏం పేరు? నా పేరు శివశంకర్. నేను ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ. నేను ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని. నేను ఏంటంటే మాకు మా నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేనేత కాంగ్రెస్ కార్యకర్తలు వస్తా అంటే మేము కూడా వచ్చాము. అంటే ప్రధానంగా ఎక్కడైనా ప్రతిపక్షం నుంచి అధికారంలో ఉన్న పార్టీలకు చేరికలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎమ్మెల్యేలకు కానించి మొదలు పెడితే కింది స్థాయి కార్యకర్తల దాకా మొత్తం ఇదే జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు స్టేషన్ గన్పూర్ ప్రజలందరూ ప్రతిపక్షాన్ని ఎంచుకుంటున్నారు? ఇంతకుముందు వాళ్ళు కాంగ్రెస్ కోసం ఓట్లు అడిగారు కదా. ఈ రోజు నాడు ఊళ్ళో పోయినా ఎక్కడ పోయినా కానీ అరే కాంగ్రెస్ అని మాటలు చెప్తారు కదా. ఈ రోజు నాడు తులం బంగారం ఏమైంది, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది, పెన్షన్ 4,000 అన్నారు, పెన్షన్ ఎటుపోయింది, 2500 గృహలక్ష్మి పథకం అన్నారు, అవి ఎటుపోయినాయి, రైతు భరోసా ఏమైంది, రైతు రుణమాఫీ అన్నారు, అవి కరెక్ట్గా అమలు కాలేదు. ఏంది అసలు ఎందుకు చెప్పిరా అని చెప్పి వాళ్ళని తిడతారు. ప్లస్ ఏదైనా ఇక్కడ పోయినా వాళ్ళకు విలువ పోతుందన్న భావనతోని మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే నేను ఇచ్చినటువంటి పథకాలు కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ ఏది మాట తప్పినా మీరు నాకు ఓటేయొద్దని చెప్పి ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా అనేక సభల మీద చెప్తా ఉన్నాడు గట్టిగా. మరి ఏం రావట్లేవు మా కార్యకర్తలు అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లా చిన్నపోయి ఇళ్ళకు రావాల్సి వస్తుందని మీరు చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? తెలంగాణలో ప్రసిద్ధ ఆలయాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఆలయాల మీద ఒట్టేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ హామీని ఏమైనా అమలు చేసినా అంటే చేయలేదు. ఆ దేవుళ్ళే భయపడతారు ఈయన ఒట్లెత్తడు కావచ్చు అని చెప్పి. అతను దొంగ. అతను హామీలు నమ్మి ఇంకా ఎవరైనా వేసిన వాళ్ళకు ఉండాల బుద్ధి కొంచెం అయినా. అది నేను అనేది. అంటే ప్రధానంగా నేను అన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కటి ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లలో నేను అసలు ప్రచారానికి పోను, ఓట్లు అడగనని చెప్తా ఉన్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా విలేజ్ మామూలుగా 2,500 ఓట్లు ఏమో ఉన్నాయి మా దగ్గర. అక్కడ 360 లిస్ట్ చదివింది మొన్న. ఏంది ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి.
ఇచ్చేది 20 ఇండ్లు ఇచ్చుడు 20 ఇస్తాడో 25 ఇస్తాడో 365 మంది పేర్లు చదివి ఈ రోజు నాడు ఊళ్ళోకే గొడవ పెట్టించే ప్రయత్నం చేసిండు ఆయన. ఇప్పుడు ఆ లిస్ట్ ఫైనల్ అయినాక ఆయన ఇచ్చేదంతో ఏందంత దేవునికి ఎరక కానీ ఆ ఉన్నదానికి 340 పేర్లు చదివి ఇప్పుడు వాళ్ళు లొల్లి పెట్టుకొని కొట్టుకునే కాడికి తెచ్చిండు మొత్తానికి. అయితే ఇప్పుడు ఈ ఊర్లలో గ్రామ సభలు జరిగినాయి అన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ వాళ్ళే కావాలని చెప్పి గొడవలు పెట్టుకున్నారు కానీ అందరూ మంచిగానే ఉన్నారు, ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్తా ఉన్నాడు కదా. ఒక మాట చెప్తే మామూలుగా ఏంటంటే గొడవ పెట్టుకోవాలనుకుంటే మా ఊళ్ళో గ్రామ సభ జరిగిపోయేది. మేము ఏంటంటే సరే చూద్దాం ఇంకా సార్ చెప్పిండు, కేసీఆర్ సార్ చెప్పిండు. అభివృద్ధికి అడ్డం పడుతున్నారట మీరు. ఏం చేసిండు అభివృద్ధి? ఏం చేస్తే అభివృద్ధి అడ్డం పడ్డాం? రైతు బంధు కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిండు ఏమైనా? ఎక్కడ ఇచ్చిండు? ఎంత ఇచ్చిండు? ఎందరికి ఇచ్చిండు? 2 సార్లు ఎగ్గొట్టిండు కదా. ఆ పైసలు ఇస్తే సరిపోయేది. అది కాకుండా ఏ ఒక్క ఆమె ఒక బస్సు తప్పితే బస్సు కూడా మొన్న పెళ్ళిళ్ళు బాగున్న రోజు నాడు నేను ఆ రోజు నాడు ఒక బస్ స్టాండ్లో కొద్దిసేపు వేరే ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నా. ఆయన తిట్లు నాకు తెలిసి భూమి మీద ఇంతవరకు ఎవరు వల్లే కావచ్చు, పడరు కూడా ఇక. అది మొత్తానికి రేవంత్ రెడ్డి అంటే భూమి మీద అంత తిట్లు తిన్న వ్యక్తి ఇక ఉండబోరు. పెద్ద చెత్త నా కొడుకు అన్న ఆ మాటలే అంటాను. అయితే నేను ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు ఉన్నాయో నేను తెచ్చే పైసలన్నీ కూడా అప్పులు కట్టడానికే సరిపోతున్నాయి, వడ్డీలు కట్టడానికి అంటుండు కదా. చెప్పడానికి వానికి కొంచెమన్నా సిగ్గు ఉండాలి. వానికి పాలన చేసే పద్ధతి ఉన్నదా? ఏమన్నా పాలన అదే సీఎం అదేంటి పదవికే విలువ లేకుండా చేసిండు ఆయన. అన్ని బోగస్ ప్రచారాలు. కేసీఆర్ అభివృద్ధి చేసిండు, అప్పు చేసిండు. 7 లక్షల కోట్లని వీళ్ళు బోగస్ ప్రచారాలు చేస్తాడు. 3 లక్షల చిల్లర కోట్లు 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. అప్పు చేసింది ప్రతిదీ కనబడుతుంది నీకు. కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం మీద కూడా దుష్ప్రచారం చేసే గెలిచిండు వీళ్ళ దమ్ముతోనే ఏం గెలవలేదు. కాళేశ్వరం కుంగింది కూలింది అని చెప్పి ఫేక్ ప్రచారాలు చేసే గెలిచిండు. ఉచిత పథకాలు పెట్టి తెలంగాణ ఇచ్చేసిండు అది చేసిండు అని అన్ని దొంగ ప్రచారాలు చేసిండు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు ఇబ్బంది పడొద్దని రైతు భరోసా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇలా అనేక పథకాలు పెట్టి ఇలా తెలంగాణ సస్యశ్యామలం చేస్తే ఈ వచ్చిన సంవత్సరాలలో మళ్ళీ ఎడారి చేసే కార్యక్రమం ముందర పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు 4 లక్షల పెన్షన్ పెంచిండు ముసలోళ్ళకు, 2500 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. 4000 పెన్షన్ పెంచిండు, 2500 రూపాయలు మహిళలకు ఇస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలి తెలంగాణ ప్రజలకు? అందరికీ కూడా అంటే నిరుద్యోగుల కానించి మొదలు పెడితే ఉద్యోగుల దాకా అందరినీ మంచిగా చూస్తుండే రేవంత్ రెడ్డి. నేను ఒక మాట చెప్తా, మా విలేజ్ వేరే బయట అవసరం లేదు, మా విలేజ్లోనే ఒక్క పెన్షన్దారు దగ్గర పోయి రేవంత్ రెడ్డి ముచ్చట మాట్లాడినా వాడిని తీసుకురా చెప్పుతాం కొడతానే మాటలు తప్పితే వేరే ఎవరు మాట్లాడతారు. అయ్యలా దేవుని లాంటి కేసీఆర్కు ద్రోహం చేసినామని బాధపడతారు తప్పితే రేవంత్ రెడ్డి వాడు దొంగ, వాడు 4000 అంటే చేసినాం. కేసీఆర్ ఉంటే మాకు అంతో ఇంతో అన్ని విధాలుగా 200 పెన్షన్ 2000 చేసిండు. అయ్యా మెల్లగా 4000 చేసి మంచిగా ఉండు, ఇలా మమ్మల్ని దొంగ చెప్పి మమ్మల్ని ఆగం చేసిన భావనలే వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు కడియం శ్రీహరిని అంత ప్రేమతో గెలిపించుకున్న ప్రజలు కడియం శ్రీహరి అమ్మటి ఉండక మళ్ళీ ఎందుకంటే బీఆర్ఎస్లోకి చేరుతా ఉన్నారు. ఒక మాట, నేను కడియం శ్రీహరి వ్యక్తిగతంగా నాకు నచ్చకపోయినా నేను కడియం శ్రీహరికి ఓటు వేయించిన, ఆయనకు ప్రచారంలో తిరిగిన. కడియం శ్రీహరి అనే వ్యక్తి కడియం శ్రీహరి వ్యక్తిత్వం ఒక నక్కలాంటి తెలివితేటలు ఆయనది. ఆయనకి ఏం లేదు అధికార దాహం. ఆయన ఏ రోజు నాడు ఏమైనా నియంత్రిత పోకట, ఆయనకు ఆపోజిషన్గా మాట్లాడిన వాళ్ళని జైలుకు పంపడం, కేసులలో ఇరికేయడం ఆయన నైజం. అది అంతకుమించి ఆయన చేసేది ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు నేను ఓపెనింగ్ అదే మామూలుగా ఏమంటారు భూమి పూజ అప్పుడు ఇట్లా నేను కూడా ఉన్నా 100 బెడెడ్ హాస్పిటల్. అప్పుడు ఆ 100 బెడెడ్ హాస్పిటల్ కేసీఆర్ హయాంలో అంతా జరిగింది. సరే వచ్చి రిబన్ కట్ చేయమంటారు, మంది పెళ్ళి కాడ మంగళారతి పట్టే రకం. అప్పుడు వచ్చింది కేసీఆర్ హయాంలో ఇవన్నీ 100 బెడెడ్ హాస్పిటల్ కావచ్చు, ప్లస్ ఇంకా ఏంటది ఆపినా మళ్ళీ అదే 100 బెడెడ్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ మామూలుగా కేసీఆర్ హయాంలో జరిగినాయి. ఈరోజు కడియం శ్రీహరి వచ్చి ఈ రేవంత్ రెడ్డి దగ్గర పోయి నేనే తెచ్చిన 800 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొచ్చిన అంటాను. పెన్షన్ లేనిదికే ఆయన దగ్గర పైసలు లేవు, కరెక్ట్ జీతాలే ఇస్తలేడు, ఎక్కడ పోయినా ఇచ్చేపోతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేది. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాశం నుంచిన కేసీఆర్ని ఈ రోజున పాతాలని పడేసిన రేవంత్ రెడ్డి వచ్చి. అది మొత్తానికంటే తెలంగాణలో అభివృద్ధి కుంటుపడ్డది. అసలు అభివృద్ధి అంటే మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అభివృద్ధి ఏమో కానీ ఉన్న పథకాలు కొనసాగించినా బాగుండేది, అవి కొనసాగించలేదు. వీళ్ళ కమిషన్లు కకృతిలో సరిపోతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఏదో ఆయనకు మంత్రి పదవి వస్తే ఏమన్నా ఆయన నేనేమని చెప్తాను, ఆయన వ్యక్తిగత లాభాలు తప్పితే ఆయన ఏం చేసేదేమున్నది. దేవాదుల సృష్టికర్త నేను అంటాడు. మరి ఆయన దేవాదుల సృష్టికర్త అయితే మరి అప్పుడు ఎందుకు పంటలు పండలేదు, అప్పుడు అంత పంటలు ఎందుకు రాలేదు? మరి కేసీఆర్ వచ్చినాకనే కదా సస్యశ్యామలమైన తెలంగాణ. ఇప్పుడు కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త నేను, రాజకీయ నా సుదీర్ఘ అనుభవం ఉన్నది, నీతి నిజాయితీకి మారుపేరని చెప్తాడు. ఆయన నీతి నిజాయితీ అన్నది బీటెక్ ఎంపీ టికెట్ తీసుకొని పార్టీ మారినప్పుడు ఆయన నీతి నిజాయితీ అందరం అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలం కావచ్చు, తెలుగు ప్రజలు అందరం అర్థం చేసుకోవాలి. పెద్ద దొంగ
ఏం లేదు, అక్రమ కేసులు పెట్టడం తప్పితే ఆయన చేసేది ఏం లేదు, అయ్యేది భయపడేటోళ్ళు కూడా ఎవరు లేరు. అది రైట్ ఫైనల్గా ఇప్పుడు ఈ చేరికల తర్వాత స్టేషన్ గన్పూర్ ఏమైనా మార్పు చోటు చేసుకుంది అనుకోవచ్చా? చేరికల తర్వాత కాదు, ఇప్పుడు ఆ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కూడా ఈయన దగ్గర అభిమానంతోనో ఏదో కాంగ్రెస్ పార్టీ కోసం పోయింది కాదు, ఏంటంటే ఏమన్నా నా పనులు ఏమైనా జరుగుతాయి, నా వ్యక్తిగత ఏమైనా కాంట్రాక్ట్లు వస్తాయి అన్న భావనతో ఉన్నోళ్ళే ఆయన దగ్గర ఉన్నారు తప్పితే కరెక్టు మామూలు సామాన్య పౌరుడు ఎవరు అతనికి యాక్సెప్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు. సామాన్య పౌరుడు ఎవరైనా ఓటర్ అంటోడు కాంగ్రెస్ అంటే చీదరించుకుంటారు. కాంగ్రెస్ పాలన అసలు తెలంగాణను నాశనం చేస్తానన్న భావనలు ఉన్నది.